హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాబూలీ శనగల చాట్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కాబూలీ శనగలతో ఇలా చాట్ లాగా చేసుకోండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ శనగల్లో కాల్షియం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచి డైట్ రెసిపీ అండి. కాబూలీ శనగల చాట్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు కాబూలీ శనగలను వేసుకోవాలి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి మరలా శనగలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని 8 గంటలు నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్‌లా తీసుకోవాలంటే ఉదయాన్నే నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూడండి, శనగలు చక్కగా నానిపోయాయి. మరలా వీటిని శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేసి కుక్కర్‌లోకి తీసుకోవాలి. శనగలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కుక్కర్‌కి మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి శనగలు ఉడికాయో లేదో చూసుకోవాలి. చూడండి, ఇలా ఒకటి ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి. ఇలా మెత్తగా అయితే శనగలు ఉడికినట్లు. ఒకవేళ ఉడకకపోతే మరలా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ శనగలను జాలిగరిటెలోకి వేసుకొని నీళ్ళని సెపరేట్ చేసుకోవాలి. మరొక బౌల్ తీసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, హాఫ్ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకొని పావు కప్పు నీళ్ళని పోసుకొని మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల శనగలకి మసాలాలన్నీ బాగా పట్టి మంచి కలర్ వస్తుంది. స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని కూడా వేసుకొని ఈ పేస్ట్‌ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోతుందండి. ఈ పేస్ట్ అంతా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత పావు స్పూన్ పసుపు, ముందుగా ఉడికించుకున్న కాబూలీ శనగలను వేసుకొని ఈ మసాలా అంతా శనగలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ చాట్‌కి కాబూలీ శనగలతో వద్దు అనుకుంటే నల్ల శనగలతో కూడా చేసుకోవచ్చు. ఈ శనగలను 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆపి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పావు కప్పు క్యారెట్ తురుము, అలానే మంచి టేస్ట్ కోసం 1 నిమ్మకాయని రసం పిండుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక గరిటెతో ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఉప్పు, కారం, పులుపు, మసాలా టేస్ట్ చేసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, కాబూలీ శనగల చాటు రెడీ అయిపోయింది. బండి మీద అమ్మే చనా చాట్ ఎంత రుచిగా ఉంటుందో అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ చాట్‌ని మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.